వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ ఫ్లూయెంట్ ఫ్లో. ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని చివరి పదాలైనటువంటి కంజంక్షన్ గురించి మరియు ఇంటర్జెక్షన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కంజంక్షన్ అనే దాని గురించి, దానిలోని రకాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దే. కంజంక్షన్ అనేటువంటిది ఒక పదము. ఈ పదం అనేటువంటిది రెండు రకాలైనటువంటి సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పదాలను కానీ, క్లాజెస్ను కానీ, ఫ్రేజెస్ను కానీ కలపడానికి ఉపయోగించేటువంటి పదాన్నే మనము ఇక్కడ కంజంక్షన్గా చెప్పవచ్చు. ద స్పెసిఫిక్ వర్డ్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు జాయిన్ టూ వర్డ్స్ ఆర్ టూ ఫ్రేజెస్ ఆర్ టూ క్లాజెస్ ఇన్ ఎ సెంటెన్స్. రామ అండ్ కృష్ణ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. రామ ఒక పదము, కృష్ణ అనేది ఒక పదము. ఈ రెండు పదాలను కలపడానికి మనము అండ్ అనేది ఉపయోగించాము. ఆ అండ్ అనేటువంటి పదాన్ని కంజంక్షన్గా చెప్తాము. ఇక కంజంక్షన్లోని రకాల గురించి ఆలోచన చేస్తే దెర్ ఆర్ 3 types ఆఫ్ కంజంక్షన్స్. మొట్టమొదటిది కోఆర్డినేటింగ్ కంజంక్షన్. దిస్ టైప్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ టు కంబైన్ two equal words or two phrases or two clauses in a sentence. అంటే ఒక వాక్యాల్లో ఎప్పుడైనా సరే సమానమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి రెండు పదాలు కానీ, రెండు క్లాసెస్ కానీ లేదా రెండు ఫ్రేజెస్ కానీ ఉపయోగించినట్టయితే ఆ రెండింటినీ కలపడానికి ఉపయోగించబడేటువంటి పదాన్ని మనము ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్గా చెప్పవచ్చు. ఉదాహరణగా చూసే ఐ వాంటెడ్ టు గో టు ద మూవీస్ బట్ ఐ హ్యాడ్ టు డూ ఫినిష్ మై హోంవర్క్. ఐ వాంటెడ్ టు గో టు ద మూవీస్ బట్ ఐ హ్యాడ్ టు ఫినిష్ మై హోంవర్క్. ఇక్కడ రెండు వాక్యాలు ఇచ్చాం. ఒకటి నేను మూవీకి పోవాలనేటువంటిది ఒకటి, రెండవది హోంవర్క్ చేయాల్సి వచ్చింది అనేది ఒకటి. ఈ రెండింటికి ప్రాధాన్యత ఉంది. ఆ రెండు వాక్యాలను మనము ఇక్కడ ఒకే పదమైనటువంటి బట్ అనేటువంటి దాన్ని ఉపయోగించి కలిపాము. ఈ బట్ అనేటువంటిది ఈ వాక్యాల్లో కోఆర్డినేటింగ్ కంజంక్షన్గా చెప్పవచ్చు. సో ఈ ఎగ్జాంపుల్లో బట్ అనేటువంటిది కోఆర్డినేటింగ్ ఎగ్జాంపుల్ అని కంజంక్షన్ అని చెప్పవచ్చు. ఇకపోతే రెండవది వచ్చేసి మనకు అందులో ఉన్నట్టు దాని ప్రకారం సబార్డినేటింగ్ కంజంక్షన్. ఈ కంజంక్షన్ అనేటువంటిది ఒకే వాక్యాల్లో రెండు రకాలైనటువంటి క్లాజెస్ కానీ ఫ్రేజెస్ కానీ ఉపయోగిస్తే అందులో ఒకదానికి ఇంపార్టెంట్ ఉంటుంది, ఇంకొక దానికి ఇంపార్టెన్స్ ఉండదు. అంటే ఒకటి డిపెండింగ్గా ఉంటుంది, ఒకటి ఇండిపెండెంట్గా ఉంటుంది. అలాంటి వాటిని మనం కలపడానికి ఉపయోగించేటువంటి పదం ఏదైతే రాస్తామో ఆ పదాన్ని మనము సబార్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఆల్దో, బికాస్, వైల్ అనేటువంటి పదాలను మనం గమనిస్తూ ఉంటాం. వీటిని మనము సబార్డినేటింగ్ కంజంక్షన్గా ఉపయోగించడానికి వీలుంది. ఆల్దో అంటే అయినప్పటికీ అనే అర్థం వస్తుందన్నమాట. కాబట్టి ఆల్దో అనేటువంటిది ఎప్పటికైనా సరే సబార్డినేటింగ్ కంజంక్షన్గా చెప్పవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఐ గాట్ ద జాబ్ బిఫోర్ మై మ్యారేజ్. అంటే ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి. ఐ గాట్ ద జాబ్ అనేది ఒక వాక్యం, మై మ్యారేజ్ అనేది రెండవ వాక్యం. ఈ రెండు వాక్యాలలో మై మ్యారేజ్ అనేటువంటిది ఇన్కంప్లీట్ వాక్యము. ఇది డిపెండింగ్, వేరే దానిపైన ఆధారపడుతుంది. ఐ గాట్ ద జాబ్ అనేటువంటిది ఇండిపెండెంట్ వాక్యము. ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది. ఇలాంటి రెండింటినీ కలపడానికి మనము బిఫోర్ అనే పదం ఉపయోగించాము. ఈ బిఫోర్ అనే పదం ద్వారా కలిపితే మనకు వాక్యం పరిపూర్ణమవుతుంది, కంప్లీట్ మీనింగ్ వస్తుంది. ఐ గాట్ ద జాబ్ బిఫోర్ మై మ్యారేజ్, నా పెళ్ళి కాకముందే అనే అర్థం వస్తుంది. అలాంటి దాన్ని మనము ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్ అని చెప్పవచ్చు. ఇక మూడవది వచ్చేసి మూడవ రకానికి చెందినటువంటిది కంజంక్షను కోరిలేషన్ కంజంక్షన్ అంటాము. కోరిలేషన్ కంజంక్షన్లో ఉన్నటువంటి దాని ప్రకారం మనం అక్కడ ఏం లేదు, రెండు కంజంక్షను ఒకసారి ఉపయోగించినట్టయితే అంటే రెండూ కూడా కంబైన్డ్గా వస్తాయి. కోరిలేటివ్ కంజంక్షన్స్ లైక్ ఐదర్ ఆర్, నైదర్ నార్, బట్ ఆల్సో,
అనేటువంటి పదాలు ఎప్పుడైనా సరే కంబైన్డ్గా ఉపయోగించబడతాయి. సో దట్ అనేది కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేది కానీ, ఐదర్ నార్ కానీ, నైదర్ నార్ కానీ ఎక్కడైనా ఉపయోగిస్తే వాటిని కోరిలేటివ్ కంజంక్షన్ అని అంటాము. ఈ కంజంక్షన్ ద్వారా అక్కడ ఉన్నటువంటి వాక్యాలు కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఐదర్ యూ ఎగ్జాంపుల్గా గమనిస్తే, ఐదర్ యూ కెన్ చూస్ ద బ్లూ షర్ట్ ఆర్ యూ కెన్ పికప్ ద రెడ్ వన్. ఇక్కడ రెండు ఇచ్చారు, రెండు ఛాయిసెస్ ఇచ్చారు. ఈ రెండిట్లో ఇది కానీ ఇది కానీ అనేటువంటి అప్పుడు ఉపయోగించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా సరే అది లేక ఇది అన్నప్పుడు ఐదర్ నార్ ఉపయోగిస్తాం. ఇన్ దిస్ సెంటెన్స్ ఐదర్ ఆర్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ కోరిలేటివ్ కంజంక్షన్స్ దట్ వర్క్ టుగెదర్ టు కనెక్ట్ ద టూ చాయిసెస్. రెండు రకాలైన చాయిసెస్లను మనకిచ్చినప్పుడు దాన్ని గురించి చెప్పడానికి, కంబైన్ చేయడానికి ఐదర్ నార్ ఉపయోగిస్తాము. ఇలాంటి దాన్ని మనం ఇక్కడ ఏమని చెప్పచ్చు అంటే దీన్ని మనము కోరిలేటివ్ కంజంక్షన్ అనవచ్చు. ఇకపోతే ఇంకొక ఎగ్జాంపుల్గా గమనిస్తే కొన్ని చోట్ల నాట్ ఓన్లీ బట్ ఆల్సో వాడతాం, సో దట్ అనేది వాడతాం. ఎక్కడైనా సరే ఈ పదాలు ఉన్నట్టయితే దాన్ని కోరిలేటివ్ కంజంక్షన్గా చెప్పచ్చు. ఇక కంజంక్షన్కి ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తే ఈ కంజంక్షన్ అనేటువంటిది ఎప్పుడూ కూడా సెంటెన్స్ను టుగెదర్ కలిపి ఇంప్రూవ్ చేయడానికి, స్ట్రక్చర్ కానీ లేదా రైటింగ్ స్కిల్స్ మనకు పెంచడానికి, కాంప్రహెన్సివ్ స్కిల్స్ పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి కంజంక్షన్స్ అనేటువంటిది దాని రకాల గురించి తెలుసుకోవడం అయిపోయింది. ఇక మనకు తెలుగులో ఇక్కడ మనకు ఆలోచన చేస్తే ఇంటర్జంక్షన్ అనేది ఉంది. ఇంటర్జంక్షన్ అనేటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చివరిది. ఇది ఇక్కడ ఏ పదమైతే ఉపయోగిస్తామో ఒక వాక్యాల్లో ఉపయోగించే పదములో ఎప్పుడైనా సరే సడన్గా స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది లేదా ఉన్నటువంటి భావావేశముతో మన ఆలోచన బయటకు వచ్చినప్పుడు మనం ఉపయోగించే పదం ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇంటర్జెక్షన్ అంటాము. అంటే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం అక్కడ ఉపయోగించడానికి ప్రయత్నం చేసే ఏ పదమైతే ఉపయోగిస్తామో దాన్నే మనము ఇంటర్జెక్షన్ అంటాము. అంటే ఇవన్నీ ఆశ్చర్యార్థకాన్ని సూచించేటువంటి పదాలు. అంటే సడన్గా జరిగేటువంటి అది దుఃఖభరితమైనా కావచ్చు, సంతోషభరితమైనా కావచ్చు, ఏ విధంగానైనా సరే ఉపయోగించే